హాయ్ ఫ్రెండ్స్, రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించేటటువంటి రైతు భరోసా డబ్బులు ఆసరా పెన్షన్లను 4000కు పెంచడం, వీటికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావటం జరిగింది. ఇవి నెక్స్ట్ ఈ పథకాలనే అమలుపరచడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి పథకాలలో ముఖ్యమైన పథకాలు రైతు భరోసా, ఆసరా పెన్షన్లను 4000కు పెంచటం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను ఇప్పటి వరకైతే అమలు పరచలేదు. రైతు బంధు, రైతు భరోసా డబ్బుల్ని రైతులకు అందించలేదు. ఆసరా పెన్షన్ల డబ్బుల్ని ఇప్పటికీ కూడా పెంచలేదు. దాదాపుగా 1 year అవుతుంది, కానీ ఈ పథకాలను అయితే ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. అయితే దీని మీద ఇప్పుడు కులగణన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండిటి మీద ప్రభుత్వానికి చాలా వరకు అయితే అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళినట్లుగానైతే తెలియటం జరుగుతుంది. దానితో పాటుగా ఇప్పుడు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉండటం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్లు. ఈ వ్యతిరేకత కొంతవరకు ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ల లోపు ఈ రైతు భరోసా డబ్బుల్ని, ఆసరా పెన్షన్ల 4000కు పెంచి ఇవ్వటం అనేది, ఇవి రెండు అమలు పరిస్తేనే వీళ్లకు స్థానిక ఎలక్షన్లలో వ్యతిరేకత రాకుండా వీళ్లకు అనుకున్నటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళైతే భావించడం జరిగినట్టుగా మనకైతే తెలియటం జరుగుతుంది. ఇప్పుడు మనకు డిసెంబర్లో విజయోత్సవాలు అయితే జరుపుకుంటాము అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అయితే ప్రకటించడం జరిగింది. ఈ విజయోత్సవాల్లో భాగంగానే ఆసరా పెన్షన్లను 4000కు పెంచి అమలు చేయటం ఒకటి, రైతు భరోసా డబ్బుల్ని 7500 రూపాయలు చేసి రైతులకు అందించడం, ఈ రెండు పథకాలను అయితే అమలు చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగానే వీటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా మనకైతే తెలియటం జరిగింది. సో కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 100%గా ఈ యొక్క స్కీమ్లు అనేది అమలు పరుస్తారు. ఇప్పుడు రైతులకు, పెన్షనర్లకు ఈ పథకాలు అందుతాయి అని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయం ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.